రాజైన నెబుకద్నెజరు దూరా అనే మైదానంలో ఒక బంగారు విగ్రహాన్ని నిలబెట్టించాడు. మంగళ వాయిద్యములు మోగగానే ప్రజలంతా ఆ ప్రతిమకు మొక్కాలని, అలా మొక్కని వారు అగ్నిగుండంలో వేయబడతారని ఆజ్ఞ జారీ చేశాడు. ప్రజలందరూ రాజు ఆజ్ఞను పాటించారు. కానీ షడ్రకు, మేషకు, అబేద్నెగోనులు మాత్రం ఆజ్ఞను లెక్క చేయలేదు. వారు ఆ బంగారు ప్రతిమకు మొక్కలేదు, యెహోవా దేవుణ్ణే ఆరాధిస్తున్నారు. ఈ సంగతి గమనించి కొందరు పెద్దలు రాజుకు వారి మీద చాడీలు చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న రాజు ఆ ముగ్గురిని పిలిపించి, మీరు ఆ విగ్రహానికి మొక్కకపోతే మిమ్మల్ని అగ్నిగుండంలో వేయిస్తానని బెదిరించాడు. అయితే ఆ ముగ్గురు ఇలా అన్నారు: మా దేవుడైన యెహోవా మండుచున్న అగ్నిగుండంలో వేసినా మమ్మల్ని రక్షింపగలిగిన సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షింపకున్నా మేము మాత్రము నీవు పెట్టించిన ప్రతిమకు పూజించము అని ధైర్యంగా చెప్పారు. కోపంతో రాజు వాళ్ళని అగ్నిగుండంలో వేయించాడు. అయితే దేవుడు వారితో పాటు సంచరించి వారికి ఏ హాని కలగకుండా మరలా బయటికి రప్పించాడు.